గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 2వ వచనంలోని 2వ భాగము. అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. ఏ వ్యక్తి అయినా ముఖస్తుతికి అలవాటు పడ్డాడా పాపములో పడినట్టే. ముఖస్తుతికి అలవాటు పడినవారు ముఖస్తుతికి బానిసలవుతారు. ముఖస్తుతికి అలవాటు పడి బానిస అయ్యేవాడు లోపల గర్వాంధులవుతారు. అవటం మాత్రమే కాక తాను కలిగి ఉన్న ప్రతి ప్రవర్తన క్రియ సరి అయినదేనని భావిస్తారు. వాక్యముతో పోల్చుకొని చూసుకొనగా తనకు అది తప్పుగా అని అనిపించదు, సరి అయినదేనని భావిస్తారు. చివరికి అతనికి తెలియక నాశనం అవుతారు. మనము దేవుని వాక్యములోనే సమస్తము నేర్చుకొనగలము. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, నిజమైన స్నేహితుడు హృదయాన్ని గాయపరుచును. కానీ ఆ నిజమైన స్నేహితుడు దూరం కాడు. పగవాడు కపట ప్రేమతో ముఖస్తుతితో ముద్దులు పెట్టుకుంటాడు, దూరము అవుతాడు. కానీ నిజ స్నేహితుడు గాయపరిచినప్పటికీ దూరం మాత్రం కాడు. ముఖస్తుతి అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకొనుటకు కలిగి ఉండాలో అదే ప్రాముఖ్యతతో ముఖస్తుతి చేయువారి విషయమై జాగ్రత్త పడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల మధ్య ఉన్న సమయాన ఆయన తన శిష్యులను ఒక ప్రశ్న వేశారు. అదేమిటంటే, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అప్పుడు పేతురు అన్నారు, నీవు సజీవుడువగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాడు. అప్పుడు ప్రభువు, నీవు ధన్యుడువు అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత ప్రభువు, నేను హింసలు పొంది చంపబడి 3వ దినమున లేస్తాను అని. వెంటనే పేతురు ప్రభువు చేయి పట్టుకొని ప్రభువు మీద అపారమైనటువంటి ప్రేమతో, ప్రభువా, అది నీకు దూరమగునుగాక అని అన్నాడు. పేతురు అనుకున్నాడు, తాను అన్న ఆ మాట యందే ప్రభువుపై తనకు ఎంత గాఢమైన ప్రేమ ఉన్నదో గుర్తించి ఇంకా తనని పొగుడునని. ఇప్పుడు చూడండి, నన్ను ప్రభువు ఎంతగా గనుపరుస్తాడో నని కొంచెంత గర్వంగా తక్కిన శిష్యుల వైపు చిరునవ్వు ముఖముతో చూడగా ప్రభువు అన్నారు, సాతానా, నా వెనుకకు పొమ్ము అని. అప్పుడు శిష్యులలో కొందరు తమ చేతిని అడ్డు పెట్టుకొని బలవంతాన తమ హాస్య ముఖ కవళికలకు ఆనకట్ట వేసుకొనటం మొదలుపెట్టారు. అప్పుడు పేతురు నివ్వెరపోయాడు. ప్రభువుకు తెలుసు పేతురు ముఖస్తుతి చేయుచున్నాడని. ఎందుకంటే ప్రభువుకి తెలుసు ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు ప్రభువును గురించి బొంకబోతున్నాడని. ముఖస్తుతి చేయువారి యొక్క ఉద్దేశాన్ని సాతాను జరగబోవు దేవుని యొక్క కార్యాలకు ఆటంకంగా చేస్తాడని ప్రభువుకి తెలుసు. ప్రభువు మనస్సు ఎరిగిన వారు ముఖస్తుతి చేయించుకొనుటకు అలవాటు పడరు. అట్టి విషయాలలో బహు జాగ్రత్త వహిస్తారు. ఇదే వాక్యాన్ని రేపటి దిన ఆత్మీయ ఆహారములో కొనసాగించుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాము. మీ ఏలుబడిలో మమ్మల్ని నడిపించండి. ప్రయాణాలలోనూ రాకపోకలలోనూ మీ ప్రత్యేకమైన కాపుదలనివ్వండి. వైరస్ ప్రభావము ఎంత మాత్రము కూడా నీ బిడ్డలపై సోకకుండా, ఆ ప్రభావము చూపించకుండా మీరే మీ రక్షణ కంచె వేసి కాపాడండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో అట్టి వారిని ముట్టి స్వస్థపరచండి. గొప్ప కార్యము జరిగించండి నాయన. మీ తోడు కావాలి, మీ నీడ కావాలి, మీ ఆదరణ కావాలి, మీ బలము మాకు కావాలి. మీ ఆత్మ నింపుదలతో నడిపించమని
మీ అధికారానికి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయుండి నడిపించునగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.